సుప్రీంకోర్టు ఒక గుణాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి షెడ్యూల్డ్ ట్రైబ్లకు సంబంధించిన ఒక తీర్పు ఇచ్చింది అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటే ఏంది అని చెప్పింది. కరెక్ట్గా అయినుండ్రి మీరు. షెడ్యూల్డ్ క్యాస్ట్కి షెడ్యూల్డ్ ట్రైబ్కి తేడా ఉన్నది. ఇప్పుడు నువ్వు కన్వర్జన్ ఏదైతే అవుతావు చూడు, నేను ఎస్సీని కాకపోతే నేను క్రిస్టియానిటీలకు పోయినా, నేను ఇస్లాంలకు పోయినా అని చెప్పి నువ్వు మాట్లాడితే షెడ్యూల్ క్యాస్ట్ అనే క్రైటీరియా ఏదైతుంది చూడు, నీకు భూస్థాపితం అయిపోతుంది, నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. ఎస్సీ స్టేటస్ రిమూవ్ ఎందుకు అవుతుంది అని అంటే, షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఓన్లీ హిందూ సోషల్ స్ట్రక్చర్కే పరిమితమైంది. క్రిస్టియానిటీ అనేది క్యాస్ట్ని రికగ్నైజ్ చేయదు. ఫైనల్ మీనింగ్ మీకు ఇదేమని వస్తుందని అంటే, చట్టం ఏం చెప్తున్నది? నో క్యాస్ట్, నో ఎస్సీ బెనిఫిట్, నో షెడ్యూల్ క్యాస్ట్ బెనిఫిట్. స్టేట్ స్కీమ్స్ అనేటివి లీగల్గా ఎస్సీ స్టేటస్ ఇయ్యలేవు. అంటే ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చేసిన, క్రిస్టియానిటీ తీసుకున్నా కానీ నాకు నచ్చలే, నేను మళ్ళీ తిరిగి వచ్చినానంటే బస్ ఎక్కినట్టో బస్ దిగినట్టో కాదు. సో వాళ్ళు ఒక ట్రైబ్ అనమాట. అంటే ఎస్టీ స్టేటస్ అనేది, షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ అనేది నువ్వు కన్వర్ట్ అయినా కాకపోయినా అదేం పెద్దగా పోదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా మాట్లాడింది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. చిట్టా ఇవాళ ఏందనంటే, సుప్రీంకోర్టు ఒక గుణాత్మకమైన తీర్పు ఇచ్చింది. కన్వర్జన్ డస్ నాట్ ఆటోమేటికలీ లీడ్ టు ది లాస్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్. పర్సన్ మస్ట్ రినౌన్స్ ట్రైబల్ కస్టమ్స్. సుప్రీం కోర్ట్. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి షెడ్యూల్డ్ ట్రైబ్లకు సంబంధించిన ఒక తీర్పు ఇచ్చింది అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటే ఏంది అని చెప్పింది. షెడ్యూల్డ్ ట్రైబ్ అని అంటే మనకు తెలుసు, వాళ్ళు ఒక స్పెషలైజ్డ్ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ట్రైబ్ అనేది క్యాస్ట్ కాదు, జాతి కాదు. అది ఆబ్వియస్గా వాళ్ళకున్న అదొక స్పెషల్ కేటగిరీ కాబట్టి దాన్ని ట్రైబ్ మారినా మారకపోయినా, అన్లెస్ అండ్ అంటిల్ నేను ట్రైబ్ కాకపోతే నేనే వదిలేస్తున్నా ఈ ట్రైబల్ స్టేటస్ని అని చెప్తే తప్ప ఇది ఎఫెక్ట్ కాదు అని చెప్పారు. అయితే దాన్ని సగం అక్కడిక్కడికైనా ఎందుకు మాట్లాడు, డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి పోయి మనం మాట్లాడతాం. సుప్రీంకోర్టు ఏమని అన్నదనంటే, ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ ఉంటుందో కరెక్ట్గా అయినుండ్రి మీరు. షెడ్యూల్ క్యాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్కి తేడా ఉన్నది. షెడ్యూల్ క్యాస్ట్ అనేది నీ క్యాస్ట్ ఏడికైనా వస్తుంది, హిందూ ధర్మంలోనే క్యాస్ట్ అనేది వస్తుంది. ఇస్లాంలో క్యాస్ట్ లేదు, క్రిస్టియానిటీలో క్యాస్ట్ లేదు. సో ఈ షెడ్యూల్ క్యాస్ట్ అయిన నువ్వు ఓన్లీ హిందూయిజం, సిక్కిజం అండ్ బుద్ధిజంలకే ఇది వర్తిస్తుంది. మిగతా దేనికి కూడా ఇది పెద్దగా వర్తించదు, వేరే మతాలకు అసలే వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు కడాఖండిగా చెప్పింది. దాని మీద మనం బ్రీఫ్గా ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో డిస్కస్ చేద్దాం. షెడ్యూల్ ట్రైబ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇప్పుడు చిట్టా లోపలికి డైరెక్ట్గా పోదాం. అంటే ఇప్పుడు నువ్వు కన్వర్జన్ ఏదైతే అవుతావు చూడు, నేను ఎస్సీని కాకపోతే నేను క్రిస్టియానిటీలకు పోయినా, నేను ఇస్లాంలకు పోయినా అని చెప్పి నువ్వు మాట్లాడితే అంటే ఆటోమేటిక్గా నీకు షెడ్యూల్ క్యాస్ట్ అనే క్రైటీరియా ఏదైతుంది చూడు, బెనిఫిట్ ఏదైతుంది చూడు, అది కంప్లీట్గా నీకు భూస్థాపితం అయిపోతుంది, నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. ఇది మీరు నెత్తిలో పెట్టుకోండి ఇక. సో మీ రిజర్వేషన్ పోతుంది. ఆటోమేటిక్గా మీరు ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పి అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే కంప్లైంట్ ఇస్తారు చూడు, అది కూడా నలిఫై అయిపోతాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ గుణాత్మకమైన తీర్పు ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఆధారాలతోనే మీ చిత్రగుర్తు కాబట్టి అసలు ఇష్యూ ఏమున్నది, చట్టం ఏం చెప్తున్నది, సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది, దాని ఫైనల్ మీనింగ్ ఏమున్నది కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లా, దీన్ని మనం ఛేదిద్దాం. ఇప్పుడు ఎస్సీ స్టేటస్ ఆఫ్టర్ కన్వర్జన్ అనేది ఇష్యూ. సపోజ్ నేను షెడ్యూల్ క్యాస్ట్కి చెందినోని, నేను కన్వర్ట్ అయినా, క్రిస్టియానిటీకి పోయినా, ఇస్లాంకి పోయినా, అయితే నా పరిస్థితి ఏంది అని అంటే చట్టం ఏం చెప్తున్నది అంటే, షెడ్యూల్ క్యాస్ట్లు అనేది 1950 ఆర్డర్, కాన్స్టిట్యూషన్ ఆర్డర్లా దీన్ని చేర్చిండ్రు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇలా అని చెప్పి మనం మాట్లాడితే, ఓన్లీ హిందూస్, సిక్స్, బుద్ధిజం వీళ్ళే షెడ్యూల్ క్యాస్ట్ల కింద కన్సిడర్ అవుతారు అని అంటే, నువ్వు క్రిస్టియానిటీకి కానీ ఇస్లాంకి కానీ కన్వర్ట్ అయితే నీ ఎస్సీ స్టేటస్ అనేది ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇది నెత్తిలో పెట్టుకోండి. ఎస్సీ స్టేటస్ రిమూవ్ ఎందుకు అవుతుంది అని అంటే, షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఓన్లీ హిందూ సోషల్ స్ట్రక్చర్కే పరిమితమైంది. క్రిస్టియానిటీ అనేది క్యాస్ట్ని రికగ్నైజ్ చేయదు, క్యాస్ట్ని పరిగణంలోకి తీసుకోదు. పరిగణంలోకి తీసుకొని మతంలోకి నువ్వు పోయి ఆ తర్వాత నేను ఎస్సీ స్టేటస్ని మెయింటైన్ చేస్తా, నాకు ఆ రిజర్వేషన్ కావాలా, నాకు రిజర్వేషన్తో పాటు ఆ కంప్లీట్ బెనిఫిట్స్ అన్నీ ఉండాలా అని చెప్పి మాట్లాడితే అది కుదరదు, అది నడవదు అని చెప్పి సుప్రీంకోర్టు కడాఖండిగా క్లియర్ కట్గా చెప్పింది. బికాస్ క్రిస్టియానిటీ డజంట్ రికగ్నైజ్ ది షెడ్యూల్ క్యాస్ట్ ఇట్ సెల్ఫ్. అంటే ఫైనల్ మీనింగ్ మీకు ఇదేమని వస్తుందని అంటే, చట్టం ఏం చెప్తున్నది? నో క్యాస్ట్, నో ఎస్సీ బెనిఫిట్, నో షెడ్యూల్ క్యాస్ట్ బెనిఫిట్. అయితే
మన దగ్గర చట్టాలు ఎట్లున్నాయి? సుప్రీంకోర్టు చెప్పింది కానీ మా దగ్గర చట్టాలు ఉన్నాయి, మా దగ్గర ప్రభుత్వాలు ఉన్నాయి, మమ్మల్ని మెచ్చుకునే ప్రభుత్వాలు ఉన్నాయి, మా సంఖ చుట్టూ తిరిగే ప్రభుత్వాలు ఉన్నాయి అని చెప్పి చాలామంది కొంచెం విర్రబీగుతారు కదా. స్టేట్ గవర్నమెంట్ ఈ బెనిఫిట్ని మళ్ళీ ఇయ్యగలుగుతుందా అని చెప్పి మాట్లాడితే చట్టం ఏం చెప్తుందనంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్టికల్ 341 కింద ఇది అడ్డుపడుతుంది. అంటే ఇది ఎట్లా అడ్డుపడుతుంది ఆర్టికల్ 341 అని చెప్పి మాట్లాడితే స్టేట్ జియో ఏదైతే ఉంటుంది కదా అది కాన్స్టిట్యూషన్ ఓవర్ రైట్ చేస్తుందా? మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఓవర్ రైట్ చేస్తే ఇప్పుడు చట్టాలను ఆ కాడికి వస్తే రాజ్యాంగాన్ని మార్చేది ఎవరండి అనేది మీ దృష్టికి రావాలా. అంటే స్టేట్ స్కీమ్స్ అనేటివి లీగల్గా ఎస్సీ స్టేటస్ ఇయ్యలేవు. నేను వెల్ఫేర్ స్కీమ్లు పెట్టి ఎస్సీలకు బెనిఫిట్ చేస్తానంటే నువ్వు ఆల్రెడీ కన్వర్ట్ అయిన తర్వాత నీకు ఇది వర్తించదు అని చెప్పిన తర్వాత యూ కెనాట్ ఛాలెంజ్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని అంటాం మనం. ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎవరికి ఉంటుంది? ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే ఉంటుంది. నువ్వు కన్వర్ట్ అయిన తర్వాత నువ్వు క్రిస్టియానిటీకి వెళ్ళిపోయాను, నువ్వు కన్వర్ట్ అయిన తర్వాత నువ్వు ఇస్లాంలోకి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే ఇస్లాము క్రిస్టియానిటీ క్యాస్ట్ని రికగ్నైజ్ చేయదో సో నీకు ప్రొటెక్షన్ యాక్ట్ ఏడికైనా వస్తుంది. సో ఇది ఎవరికి వర్తిస్తుంది? ఇప్పుడు ఓన్లీ ఎస్సీ ఎస్టీ మెంబర్స్కి వర్తిస్తుంది. అంటే నువ్వు ఎస్సీఏ కానప్పుడు నువ్వు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్లా యూజ్ చేస్తావు అని చెప్పి చట్టాలు మాట్లాడతాయి. అంటే నీకు ఎస్సీ స్టేటస్ లేకపోతే ఇక నీకు అట్రాసిటీ యాక్ట్ అనేది అయితే ఉంటుందో చూడు వాడు కన్వర్ట్ అయినోడికి ఉండదు అని చెప్పి క్లియర్ కట్గా కడాఖండిగా సుప్రీంకోర్టు చెప్పింది. రీకన్వర్జన్ రూల్ అంటే నేను మళ్ళీ రీకన్వర్ట్ అయిపోయినా అని అంటే అది 3 థింగ్స్ ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నువ్వు పుట్టుక, నువ్వు ఏడబుట్టినవు అని అనేది చాలా ఇంపార్టెంట్, నీ జననం. సెకండ్ ఏంది? నీ జెన్యూన్ రీకన్వర్షన్. నువ్వు క్రిస్టియానిటీలోకి పోయినావు, నువ్వు ఇస్లాంలోకి పోయినావు, మళ్ళీ నీ ఎస్సీ స్టేటస్ కోసం తిరిగి వస్తానంటే ఈ జెన్యూన్ రీకన్వర్షన్ ఎట్లా జరిగింది. థర్డ్, కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ ఉందా? 3 క్రైటీరియాలు ఫాలో కావాలి. ఎట్లా? నీ జననం ఏడగొట్టినావు, దాని తర్వాత నువ్వు ఎట్లా కన్వర్ట్ అయినావు, కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు రీకన్వర్ట్ నీ ప్రొసీజర్ ఏమున్నది, దాని తర్వాత నీ కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ ఉందా లేదా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చేసిన క్రిస్టియానిటీ తీసుకున్నా కానీ నాకు నచ్చలే నేను మళ్ళీ తిరిగి వచ్చినానంటే బస్ ఎక్కినట్టో బస్ దిగినట్టో కాదు. నౌ ఎ డ్యూ ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఇంట్లో స్కాములు కూడా మస్తు జరుగుతాయి. ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు అందరూ మళ్ళీ తిరిగి రావాలనంటే భారీ రకం వసూలు చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ దీనికి చట్టం రావాలి. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసింది అనుకో, మళ్ళా అక్కడ చట్టాలు ఇచ్చిన ఆరు చట్టరీత్యంగా ఇది తప్పు కదా. సో దీని మీద ఒక చట్టం రావాలా అని అనేది నా ఉద్దేశం. డబ్బులు గిట్లయితే మళ్ళీ దాన్ని స్క్రూటినీ ఎవడు చేస్తాడు? ఇక అంతంత మాత్రమే కదా మన దగ్గర నిజాయితీ అని అనేది. ఇక మీరు అర్థం చేసుకోండి. ఎస్సీ స్టేటస్ ఆఫ్టర్ కన్వర్జన్ ఏమవుతుంది? ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ కాడికి వద్దాం. షెడ్యూల్ ట్రైబ్ అని అంటే ఇది కూడా కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950లా ఇన్కార్పొరేట్ చేసి పెట్టిండ్రు. ఇక్కడ ట్రైబ్ అని అన్నప్పుడు అదొక జాతి. ట్రైబ్ అని అన్నప్పుడు ఖచ్చితంగా ఒక జాతి అని అన్నప్పుడు రిలీజియన్ రిస్ట్రిక్షన్ ట్రైబ్కి ఉండదు. అడవి ప్రాంతాలల్లో ట్రైబులల్లో షెడ్యూల్ ట్రైబ్స్ అని అన్నప్పుడు ప్రొటెక్టెడ్ ట్రైబ్స్ అన్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకు ఒక జాతి అనేది స్పెసిఫైగా ఉండదు. ఎందుకంటే వాళ్ళే ఇట్ సెల్ఫ్ ఒక జాతి. సో వాళ్ళకు ఒక రిలీజియన్ రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు. అడవిలో ఇస్లాం వాళ్ళు ఉండొచ్చు, క్రిస్టియన్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో వాళ్ళు ఒక ట్రైబ్ అనమాట. అంటే ఎస్టీ స్టేటస్ అనేది షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ అనేది నువ్వు కన్వర్ట్ అయినా కాకపోయినా అదేం పెద్దగా పోదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా మాట్లాడింది. అయితే రియల్ టెస్ట్ ఏముంటుంది గిరీష్ మళ్ళా ఎస్టీ స్టేటస్కి అని చెప్పి మనం మాట్లాడితే దీన్ని మనం ఐడెంటిఫై చేయాలా. ఐడెంటిఫై చేసినాక వీళ్ళ కస్టమ్స్ ఏమున్నాయో చూడాలా, అంటే వీళ్ళ పద్ధతులు ఏమున్నాయో చూడాలా. పద్ధతులు చూసిన తర్వాత మళ్ళీ కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ చూడాలా. అక్కడ రీకన్వర్జన్స్ అయితే ఈ 3 క్రైటీరియా ఫాలో కావాలా. ఇక్కడ ఐడెంటిటీ, కస్టమ్స్ అండ్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ ఈ 3 కలిపి డిస్కషన్ జరుగుతుంది. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో దయచేసి దీన్ని జాగ్రత్తగా వినండి. అంటే కన్వర్జన్ అలోన్, నేను ఎస్టీ, సరే నేను హిందుత్వంలోనే ఉన్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిస్టియానిటీకి మూవ్ అయినా. సో ఈ కన్వర్జన్ అనేది డైరెక్ట్గా మీ ఎస్టీ స్టేటస్ని రూల్ అవుట్ చేయదు. ట్రైబ్ యాక్సెప్ట్ చేసిందనుకో, క్రైటీరియా అయింది, ట్రైబ్ యాక్సెప్ట్ చేసిందనుకో మీ ఎస్టీ స్టేటస్ అట్లనే ఉంటుంది. నీకు ఎస్టీ స్టేటస్ ఎప్పుడు పోతుంది? ఎప్పుడు డిసపియర్ అవుతుంది. లాస్ ఆఫ్ ఎస్టీ స్టేటస్ అనేది ఎప్పుడు పోతుంది అని అంటే నీ ట్రైబే అంతరించిపోయింది అనుకో, ట్రైబల్ ఐడెంటిటీ యాక్ట్ అదే డిసపియర్ అయిపోయింది అనుకో, అంతరించిపోయింది అనుకో, అప్పుడు నీ కస్టమ్స్, లైఫ్ స్టైలు ఇవన్నీ అబెండన్ అయిపోతాయి, నీరు గారిపోతాయి. నీరు గారిపోయిన ట్రైబ్కి నీకు ట్రైబే లేనప్పుడు నీకు ట్రైబల్ స్టేటస్ ఎట్లా వస్తుంది? ఉండదు కదా. సో ఇఫ్ యూ ఫుల్లీ బికమ్ ఏ నాన్ ట్రైబల్, నువ్వు నాన్ ట్రైబల్ అయిపోతేనే తప్ప నీకు ఎస్టీ స్టేటస్ అనేది పోదు.
ఇప్పుడు నేచర్ ఆఫ్ ది డెసిషన్ ఏ రకంగా ఉంటుంది అని అంటే లా ఏమని అంటుందంటే వెనకటికి కూడా ఇప్పుడు కూడా ఫ్యాక్ట్ బేస్డ్ డెసిషన్ డిటర్మినేషన్ ఉండాలా అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఏమని మాట్లాడింది, ఎవిడెన్స్ బేస్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పి చెప్పిండ్రు. సో ఎవ్రీ కేస్ని డిఫరెన్స్ చేసి పెట్టిండ్రు. ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది కేసు ఏముంటుంది అని అంటే ఇప్పుడు పాస్టర్ అనేటోడు ఎస్సీకి మళ్ళీ కన్వర్ట్ అయ్యింది అనుకో, కేసు ఫైల్ చేస్తాం మనం, సుప్రీంకోర్టు హైకోర్టు అపెల్డ్ చేస్తాయి, ఇవన్నీ కేసు డిస్మిస్డ్ అయితే. సో నేను మళ్ళీ రీకన్వర్ట్ అయిపోయినా అనే తత్వం అంత సింపుల్ కాదు, ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటా. సో ఇది పొలిటికల్ యాంగిల్గా కూడా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో కొన్ని అంశాలల్లో ఇది రైట్ వింగ్ పార్టీలకు చాలా మేలు చేస్తాయి, కొన్ని దాంట్లో వామపక్షాలు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాయి. సుప్రీంకోర్టు ఇట్లిచ్చింది అట్లిచ్చింది అన్న టిప్పణి కూడా వస్తుంది, మళ్ళీ దీని మీద పొలిటికల్ యాంగిల్ కూడా ఒకటి వస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవడు కూడా దీన్ని డైరెక్ట్గా గెలకలేడు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ డైరెక్ట్గా ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఎవడన్నా దీన్ని గెలికిండు అని అంటే అది మళ్ళీ రాజ్యాంగానికి విరుద్ధం పోయినట్టు కదా. సో మీకు క్లారిటీగా అర్థమైంది, ఈ జడ్జిమెంట్ చాలా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు నేను మీకు చెప్పిన. భారత్ మాతాకి జై.